హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, యూబర్, ర్యాపిడో అనే డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. మనం వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా, పర్ మంత్ మనకి ఎంత వస్తుందా, పర్ డే మనకి ఎంత వస్తుందా అనేది మీకు లైవ్లో డ్యూటీ అనేది చేసి చూపిస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే, మనకి క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే తప్పనిసరిగా యూజ్ అవుతుంది. క్యాబ్ తీసుకోవాలి, హైదరాబాద్లో క్యాబ్ నడుపుకోవాలి. హైదరాబాదే కాదు, విజయవాడ, బెంగళూరు, మీ దగ్గర ఉన్న లొకేషన్లో క్యాబ్ నడుపుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. విజయవాడ, బెంగళూరులో బిజినెస్ ఎలా ఉందంటే మనకైతే తెలీదు. నేను వచ్చేసి హైదరాబాద్లో నడిపిస్తాను. హైదరాబాద్ బిజినెస్ గురించి అయితే మీకైతే నేను చెప్పగలను. వీడియో చూసినట్లయితే, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పర్ డే మనకి ఎంత వస్తుందో ఇన్కమ్ అనేది మీకు అర్థమవుతుంది. వచ్చిన దాంట్లో డీజిల్ బోంగా మనకెంత మిగులుతుంది అనేది మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడైతే వీడియో డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు అయితే మీరైతే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కానీ లైక్ చేసుకోండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నాకనే కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే మీకనే తప్పనిసరిగా నేను రిప్లై ఇస్తాను. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓలా అయితే స్టార్ట్ చేద్దాం. ఓలా స్టార్ట్ చేసిన తర్వాత బుకింగ్స్ ఏం పడకుండా ఒక 5-10 మినిట్స్ ఆగి ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని. మీకు ఏమైనా ఈ ఫీల్డ్లో డౌట్ ఉన్నట్లయితే వీడియో మొత్తం చూశాక స్కిప్ చేయకుండా చూడండి. చూశాకే అక్కడ కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా నేను మీ డౌట్ అనే కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను రిప్లై చేయగలను. వీడియో స్కిప్ చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడియోస్కి నేను ప్రతి ఒక్కటి వీడియోలోనే చెప్తున్నాను, ఇంక్లూడింగ్ టైం, ఎంతసేపు టైం పట్టింది, ఎంతసేపు డ్యూటీ చేశాను అనేది కూడా మీకు డ్యూటీ చేసి మరీ మీకు అప్డేట్ ఇస్తున్నాను వీడియోలో ప్రతి ఒక్కటి. అందరు వీడియోని స్కిప్ చేసి కామెంట్ చేస్తున్నారు, ఎంతసేపు డ్యూటీ చేశారు, ఈరోజు ఎన్ని రైళ్ళు చేశారు అన్నీ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినవే మళ్ళీ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ టైం నుంచి అట్లా అడిగినట్లయితే వాళ్ళకనేది రిప్లై అనేది ఇవ్వను. ఏ కామెంట్ అట్లాంటి కామెంట్స్కి వీడియోలో చెప్పకుండా అప్పుడు కానీ తప్పనిసరిగానే రిప్లై ఇస్తాను. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి కూడా ఒక లైక్ అనేది చేయండి. ఓకే, మరి అయితే ఫస్ట్ అయితే మనము కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం. కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకు ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఎంత డీజిల్ అయింది అని మనకు అనేది అర్థమవుతుంది. మీరు కూడా డ్యూటీ స్టార్ట్ చేసేటప్పుడు కిలోమీటర్ అనేది జీరో చేసుకోండి. చేసుకున్నట్లయితే మీకు కూడా అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము అనేది. ఓకే, నేనైతే సక్సెస్ఫుల్గా కిలోమీటర్ అయితే జీరో చేసుకున్నాను. ఈరోజు టైం చూసుకున్నట్లయితే 8:40 అయింది. డేట్ చూసుకున్నట్లయితే 14th జూన్, సాటర్డే, శనివారం, 8:40 అవుతుంది. చూద్దాం మరి మన టార్గెట్ అనేది ఏ టైం కల్లా అయిపోతుందా అనేది. ఈరోజు ఓలా అనే లాగిన్ చేస్తున్నాను. ఇది ఓలాలో వచ్చేసి నేను జీరో కమిషన్ ప్లాన్ అయితే తీసుకున్నాను. ఇంకా అది నేను 1 month ప్లాన్ తీసుకున్నాను, డైరెక్ట్ 2000 రూపీస్ పే చేసి. ఇదిగోండి, కరెంట్ ప్లాన్ 2000 రూపీస్ పే చేసి తీసుకున్నాను. మీరు వేరే ప్లాన్స్ తీసుకోవచ్చు. మీరు ఒకవేళ కొత్తగా వచ్చినా మనకు బిజినెస్ అవుతుందే కాదా అనుకున్నట్లయితే 3 hours ప్లాను 49 రూపీస్కి వస్తుంది. మీరు కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ 49 రూపీస్ తీసుకోండి. తీసుకున్నాక మీకు ఓకే చేయగలను, నాకు సరిపోతే ఈ అమౌంట్ అనిపించినప్పుడు ప్లాన్ పెంచుకుంటా పోండి. మనకు వచ్చేసి పెంచుకుంటా పోండి అంటే ఇదిగోండి, 1 day ప్లాన్ ఉంది, మనకి 3 days ప్లాన్ ఉంది, 7 days ప్లాన్ ఉంది, 15 days ప్లాన్ ఉంది, 30 days ప్లాన్ ఉంది. నేను వచ్చేసి 30 days ప్లాన్ అయితే నేను తీసుకున్నాను. ఓకే, అయితే మనకి ఇన్సెంటివ్ చూసుకున్నట్లయితే ఇన్సెంటివ్ అయితే ఏం లేదు. ఇది వచ్చేసి ఛాలెంజ్ జోను, ఓన్లీ ఎయిర్పోర్ట్ పికప్స్కే ఇది ఇస్తాడు. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళము, లీవ్ ఇట్, వదిలేయండి. ఇన్సెంటివ్ అయితే ఏం లేదు. మొన్నటి వరకు ఇచ్చింది, కానీ మొన్నటి నుంచి మళ్ళీ ఇన్సెంటివ్ అనేది ఆపేసిండు. ఓకే, మరి అయితే ఇప్పటికైతే మనకు రైడ్ అయితే ఏం పర్లేదు. ఒకసారి ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడో ఆన్ చేసి ర్యాపిడోలో ఏమన్నా రైడ్స్ పడినా కానీ అవన్నీ తీసుకుందాం.
ఓకే, ర్యాపిడో అయితే లాగిన్ చేశాను సక్సెస్ఫుల్గా. ఓలా, ర్యాపిడో రెండు నేను లాగిన్ చేద్దాం. యూబర్ అనేది పేమెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు. కిలోమీటర్ ₹9 ₹10 పడుతుంది మనకి ఎండ్ ఆఫ్ ది డే కల్లా. అందుకని యూబర్ అనేది చేయట్లేదు. యూబర్ అనే వేస్ట్. యూబర్ మీరు కూడా కుదిరితే పక్కన పెట్టేకైతే ట్రై చేయండి. పేమెంట్ ఇవ్వనప్పుడు మనం చేసింది ఏం లాభం? ఫ్రీ సర్వీస్ అయితే చేయలేం కదా. ఈరోజు సాటర్డే కదా, బుకింగ్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి. వీడియోస్ కూడా మీకు ఆన్ టైం అప్డేట్ వచ్చి ట్రై చేస్తాను. బుకింగ్స్ కూడా మనం ఫస్ట్ ఇప్పుడు 8:40 అయింది టైము. ఇప్పుడైనా కొంచెం స్లో ఉంటాయి. టైం పోయే కొద్దీ బుకింగ్స్ అనేవి పెరుగుతాయి. మీకు వీడియో కూడా అలానే మీకు అప్డేట్ చేస్తాను. బుకింగ్స్ ఏ టైంలో ఎక్కువ వచ్చినాయి అనే టైం చెప్తాను. ఇంకా అయితే మనకైతే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి తర్వాతనే మీకు అప్డేట్ చేస్తాను. బుకింగ్స్ ఏమైనా కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అందరు ఎక్కడి నుంచి ఏ ఇయర్ మోడల్ తీసుకోవాలి, క్యాబ్ అటాచ్ చేయాలి అని అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే 2015 నుంచి అయితే తీసుకుంటున్నారు క్యాబ్, ఓన్లీ ఎల్లో ప్లేటు. కానీ మనం వచ్చేసి 2017 నుంచి తీసుకుంటే బెస్ట్ అని నా సజెషన్. అది 2015 తీసుకుంటారు, కానీ అది చాలా రోజులైంది. ఇంతకుముందు ఫస్ట్ యూబర్, ఓలా స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో వచ్చేసి 2012 నుంచి తీసుకుంటుండే, కానీ ఇప్పుడు 2015 నుంచి తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా 2016, 17 తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ 2015 తీసుకోము అన్నట్లయితే 2015 వెహికల్స్ అన్నీ రిమూవ్ చేసేస్తాడు. ఫస్ట్ పాయింట్, ఒకవేళ మీరు తీసుకున్నారు 2015 వెహికలే, అదనే మీకు రిమూవ్ చేసేస్తాడు. ఒకవేళ వాడు కానీ అప్డేట్ చేసినట్లయితే ఉన్న వెహికల్స్ తీసేస్తాడు. అందుకు నేను చెప్పేది ఏంటంటే 2017 నుంచి తీసుకోండి. మనకి 3 lakhsలో వచ్చేస్తుంది 17 మోడల్. అంటే సెడాన్ వెహికల్ 3.5లో వచ్చేస్తుంది సెకండ్ హ్యాండ్లో, కొత్తది కాదు, సెకండ్స్లో. అందుకు నేనైతే 2017 నుంచి తీసుకున్నాను అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇంకా మీ ఇష్టం. అది తర్వాత ఒకవేళ తీసుకున్నారు, ఒక 3 months 6 months తిప్పారు, 15 మోడలు 16 మోడలు, 3 months 6 months తిప్పాక వాడు నాకు వద్ది వెహికల్, మినిమం 17 ఉండాలి, మినిమం 18 ఉండాలి అంటే మీకు ఆ అమౌంట్ వేస్ట్ అయితే, వెహికల్ వేస్ట్ అయితే నా నెక్స్ట్ ఎక్కడ అది యూజ్ కాదు. ఆ వెహికల్ ఉన్నా ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా అటాచ్ చేయరు. సాఫ్ట్వేర్ కంపెనీలో మినిమం వెహికల్ ఏజ్ వచ్చేసి మినిమం 4 years అనేది ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. అంటే వెహికల్ రిజిస్ట్రేషన్కి కేవలం 4 yearsకి ఉంటేనే. అంటే మా ఇప్పుడు 25 కదా, 2021 నుంచి అయితే యాక్సెప్ట్ చేస్తారు. 2020, 2019 మోడల్ సాఫ్ట్వేర్ కంపెనీలలో అయితే అటాచ్ చేసుకోవట్లేదు ఇప్పుడైతే. ఓకే, మరి అయితే మనకు బుకింగ్స్ అయితే ఏం పర్లేదు, వెయిట్ చేద్దాం. బుకింగ్స్ ఏమైనా పడ్డాక మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను. చెప్పాను కదా, వెహికల్ తీసుకున్నట్లయితే నా సజెషన్ వచ్చేసి 2017 నుంచి ఉన్న మీ ఇష్టం. తర్వాత ఉన్న మీరు ఆలోచించుకొని ఫ్యూచర్ కూడా నన్ను నడుపుకోవాలి, ఫ్యూచర్లో కూడా వెహికల్ యూస్ కావాలి అనుకున్నట్లయితే మంచిగా కొంచెం 2017, 18 ఆ మోడల్ తీసుకుంటే, ఆ మోడల్ నుంచి తీసుకుంటే బెస్ట్. ఓకే, అయితే ఇప్పుడైతే నేను మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. వీడియో లాంగ్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ వీడియో లాంగ్ ఉన్నాయి అని కామెంట్ చేస్తాను. ఓకే, మరి అయితే ఏమన్నా రైడ్ పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకి 4 rides అయితే కంప్లీట్ అయిన. టైం వచ్చేసి 12:30 అయింది. అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ అయింది అంతే. ఈరోజు 9కి లాగ్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 12:30, 3.5 hours అయింది. 1000 రూపీస్ అయితే అమౌంట్ అయింది. చూపిస్తే చూడండి, 4 rides అనేది. ఫస్ట్ రైడ్ అనేది ఈరోజు ర్యాపిడోలో మైలేజ్ వచ్చేసి 13.9 ఇచ్చింది పర్ లీటర్కి. 13.9. అది లిక్విడ్, నిన్న చెప్పాను కదా ఒకటి లిక్విడ్ బుక్ చేసిన అని, అదైతే వచ్చింది మనకి. నిన్న ఆల్రెడీ వేసాను, కానీ అర్థం కావట్లేదు రిజల్ట్ కనిపిస్తుందో కనిపించట్లేదో అనేది. 13.9 ఇచ్చింది. ట్రాఫిక్ అయితే బాగా ఫుల్గా ఉంది. సిటీలో మాత్రం ఈరోజు. ఓకే, అయితే ఇవైతే చూపిస్తే చూడండి, మనకు నైట్ కల్లా తెలుస్తుంది మైలేజ్ అనేది. నిన్న మొన్నటి వరకు 13, 14 అయితే ఇచ్చింది మైలేజ్ ఎండ్ ఆఫ్ ది డేకి. ఈరోజు తెలుస్తుంది మనకి ఎండ్ ఆఫ్ ది డేకి ఎంత ఇస్తుందో అనేది. కొంచెం ఈరోజు 15 ఇచ్చినా కానీ కొంచెం పెరిగినట్టే. చాలా ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్లో 15 ఇచ్చినా కానీ. ఓకే, మరి అయితే ఇప్పుడైతే చూద్దాం. మరి అయిపోయిన రైడ్స్ అయితే చూపిస్తే చూడండి.
ఇదిగోండి 59.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. మైలేజ్ వచ్చేసి 13.9 పర్ లీటర్ అనేది ఇచ్చింది. ఫస్ట్ రైడ్ వచ్చేసి కొంపల్లి నుంచి సుచిత్ర పడ్డది. ఇదిగోండి కొంపల్లి నుంచి సుచిత్ర 1.4 కిలోమీటర్స్ పికప్, 6.1 కిలోమీటర్స్ డ్రాపు. ఇది 152 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. 13 minutes టైం పట్టింది. 24 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది రైడ్కి. 1 కిలోమీటర్ డ్రాప్ అంట. యాక్సెప్ట్ చేసిన. అన్నాడు 1.8 ఉంది పికప్. ఓకే, అయితే ఇదైతే వెళ్ళి పికప్ చేసుకుంటా. 1.8 ఉంది, 1 కిలోమీటర్ డ్రాప్ అంటే ఉంటుందో క్యాన్సిల్ అవుతుందో. ఇది అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. ర్యాపిడోలో రైడ్ అయితే చూపించాను, ఇంకా ఓలాలో 3 రైడ్స్ అయితే చూపించాలి, పెండింగ్ ఉన్నాయి. ఓకే, మరి అయితే హాయ్ హలో నమస్తే. ఇప్పుడైతే మనకైతే ఇంకో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఒకటి ఇందా చూపించినది, ఇంకోటి వచ్చేసి బంజారా హిల్స్ నుంచి కాప్రా. అమౌంట్ వచ్చేసి 477 రూపీస్ అయితే వచ్చింది మనకి ఆ రైల్లో. టోటల్ వచ్చేసి 6 రైడ్స్ చేసాము ఇప్పటికి. ఒకటైతే ఆల్రెడీ చూపించాను, ఇప్పుడైతే ఇంకా 5 రైడ్స్ అయితే మీకు చూపించాలి. అవి కూడా చూపిస్తే చూడండి. ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ 87 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 14 ఇచ్చింది పర్ లీటర్కి, 14 ఇచ్చింది. ఇంకోటి అన్నది పోయింది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అన్నది. యాక్సెప్ట్ చేసేసరికి వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. ఫస్ట్ రైడ్ వచ్చేసి అల్వాల్ రమణ కాలనీ అల్వాల్ నుంచి కూకట్పల్లి డ్రాపు. రమణ కాలనీ అల్వాల్లో పికప్ చేశాను, కూకట్పల్లిలో డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 286 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 15 రూపీస్ అయితే కట్ చేసుకెళ్ళి మనకు వచ్చేసి 302 రూపీస్ ఇచ్చిండు. 13.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 35 minutes అయితే టైం పట్టింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్. ఇది బోయిగూడ అని చూపిస్తుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దీనికి క్యాష్ కలెక్టర్ వచ్చేసి 327 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 17 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 346 రూపీస్ ఇచ్చిండు. 15.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 hour 6 minutes అయితే టైం పట్టింది మనకి రైడ్కి. చాలా టైం పట్టింది ఈ రైడ్కి. దాని తర్వాత వచ్చేసి కాళాసిగూడ నుంచి పికప్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కార్డ్ అయితే డ్రాప్ చేశాను మనము. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 226 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 239 రూపీస్ అయితే ఇచ్చిండు. 11.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 41 minutes అయితే టైం పట్టింది మనకి రైడ్కి. 239 రూపీస్ అయితే వచ్చింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి జూబ్లీ హిల్స్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ 1 కిలోమీటర్ అని చెప్పాను కదా, అదే ఇది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 121 రూపీస్. దీంట్లో జిఎస్టీ వచ్చేసి 6 రూపీస్ అయితే కట్ చేసిండు. మనమైతే 1 కిలోమీటర్ ట్రావెల్ చేసాము. 130 రూపీస్ అమౌంట్ వచ్చింది. 7 minutes అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి బంజారా హిల్స్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి భవానీ నగర్ కాప్రా డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 501 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 23 రూపీస్ అయితే కట్ చేసిండు. కస్టమర్ డ్యూ అమౌంట్ వచ్చేసి 50 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 477 రూపీస్ అయితే ఇచ్చిండు. 21 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 hour 12 minutes అయితే టైం పట్టింది రైడ్కి. టోటల్ వచ్చేసి 1496, 1500 అనుకోండి. ఓలాలో 150 రూపాయలు, 1650 రూపాయలు అయితే అయ్యింది ఇప్పటికి. టైం వచ్చేసి 2 అవుతుంది, 2:15 అయింది టైము. 1600 అయింది అది. మరి అయితే ఇప్పటికైతే 1600 అయితే అయ్యింది. 1650 రూపాయల వరకు అయితే అయ్యింది. చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ రైడ్ ఎప్పటి వరకు అప్పుడు అనేది వెళ్ళాలి. ప్రజెంట్ అయితే కాప్రాలో ఉన్నాం. ర్యాపిడో కూడా ఆన్ చేస్తాయి ఇప్పుడు. ఓలాలో అయితే మనకి ఏం పని లేదు. ఒకటి అన్నది కానీ స్కిప్ అయిపోయింది.
వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఓకే, అయితే ఇప్పుడైతే నేను ఇంకోటి అయితే లాగిన్ చేశాను, ర్యాపిడో అయితే లాగిన్ చేశాను. చూద్దాం, మరి వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది. మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఏమైనా పడ్డాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను.